ఈ సముద్రాన్ని ఫిలిష్తీయుల చేతులను పొడుట కత్తి నీ కత్తితో తీశాను పొడువు అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ టైంలో సభలు పశ్చాత్తాపడినట్టయితే పరిస్థితి వేరేలా ఉండేదేమోనండి. కానీ పశ్చాత్తాపడడం ఏం చేస్తుంది? మొట్టమొదటి రాజు దేవునికి విరోధమైన పని చేశాడు, యాజకులను చంపించేసేసాడు. చంపడం ద్వారా జరిగిన పని ఏమిటంటే, అందుకని ఏ విధమైన విత్తుతున్నామో అదే పంటను వస్తాం. జగత ప్రిమిల ఏ విధమైన విత్తుతున్నాం అదే పంటను మనం వస్తాం. కనుకనే ప్రిమిల ఈ సభలు చేసిన పని ఏమిటంటే యాజకులను చంపించేసేసాడు. హల్లెలూయా. యాజకులను చంపేయడం ద్వారా జరిగిన సందర్భం ఏమిటంటే, పనివాడు మోయేవాడు పని ఆయుధాలు మోయేవాడు కత్తి పడి మీద దాని పడి చనిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు సభలు. కారణం ఏమిటంటే యాజకులను చంపేసినటువంటి వాడు సభలో వచ్చే కూడా తినండి. కనుక ఎందుకంటే సేవకులు క్రీస్తు గాయములు అంటండి. మేము సేవకుని గాయము ఆయన గాయాలు రేపుతున్నారంటే మమ్మల్ని దూషిస్తే ఆయన గాయములు రేపినటువంటి వారిని అంటండి. దేవునికి స్తోత్రం. చాలా మంది సేవకులను దూషించినటువంటి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే చూడండి, దావీదు తప్పు చేశాడు, ముగించేస్తానండి నేను. దావీదు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, ఏం తెలియదు అన్నట్టు